ఇయర్ బిగినింగ్‌లో వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ కదా సంక్రాంతి. అందుకోసమే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీట్ అయ్యి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇలా అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం అయితే. ఇట్స్ ఎ థెరపీ టు మీ. మీలో ఎవరైనా మీ నేటివ్ ప్లేస్‌కి వెళ్ళలేకపోతున్నారా? మీ వర్క్ వల్లనో ఏదో ఒక రీజన్ తోటి అస్సలు వర్రీ అవ్వకండి. కీప్ యువర్ హోప్స్ అప్. డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు లైవ్లీగా ఉండలేకపోవచ్చు. కానీ వాళ్ళ హార్ట్స్ అయితే డెఫినెట్‌గా మీ గురించే అనుకుంటూ ఉంటాయి. ఇక్కడైతే మనం ఈవినింగ్ అందరితో కలిసి ఫామ్‌కి అయితే వచ్చేసామనమాట. కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి. ఇక్కడ గ్రౌండ్ నట్స్ చాలా బాగా వచ్చాయని చెప్పి అత్త అయితే నాకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా రిధి అయితే నడవలేక వాళ్ళ నాన్న మీదకి ఎక్కేసిందనమాట. మనం ఎప్పుడు ఉద్దిపప్పు ప్యాకెట్‌లో చూడడమే కానీ డైరెక్ట్‌గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇక్కడ ఉద్దిపప్పు ప్లాంట్స్ చూసాను. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. అండ్ పెసరపప్పు ప్లాంట్స్ కూడా చూసాననమాట. ఇవైతే పెసరపప్పు డైరెక్ట్‌గా చూడడం అయితే ఇవి కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా నెక్స్ట్ రాబోతుందంతా మ్యాంగో సీజనే కదా. సో ట్రీస్ అన్నీ అయితే సీజన్‌కి ప్రిపేర్ అయిపోతూ ఉన్నాయి. చాలా చెట్లకి ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ కొన్నిటికి కాయలు కూడా వచ్చేసాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మనమైతే స్లోగా ఫామ్ నుంచి బ్యాక్ స్టార్ట్ అయిపోతూ ఉన్నామన్నమాట. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికంటే చిట్లకుప్పకి. మీలో ఎంతమందికి చిట్లకుప్ప గురించి తెలుసో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. అండ్ నేను చెప్తున్న చిట్లకుప్ప అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఊర్లో వాళ్ళు అందరూ కూడా స్లోగా ఇక్కడికి రావడానికి అయితే స్టార్ట్ అయిపోతూ ఉన్నారు. అండ్ దీనికోసము ప్రసాదాలు కూడా రెడీ అయితే చేసేస్తూ ఉన్నారనమాట వేడి వేడిగా. మేము అందరము కూడా కూర్చొని దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దెమ్ హియర్. సో ఇదైతే సంక్రాంతికి ఒక 1 month ముందే ప్లాంట్ వేస్ట్ అంతా ఒక ప్లేస్లో అయితే ఎత్తి పెడుతూ ఉంటారంట. సో ఈ కనుమ రోజు అయితే దీనికి ఫైర్ పెడతారు. సో దట్ ఇలా చేయడం వల్ల ఊర్లో అంత మంచి జరుగుతుందని చెప్పి అయితే నమ్మకము. అండ్ ఈ ఫైర్ చుట్టూ యానిమల్స్ని కూడా బెదిరిస్తూ ఉంటారంట. పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా ఒక రీజన్ కోసమే చెప్తారు కాబట్టి మనమైతే జస్ట్ ఫాలో అయిపోవడమే. ఐ హోప్ దీంతో మనకుండే నెగిటివిటీ అంతా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా మీ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సీ యూ అగైన్. బాయ్.